సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం సంక్రాంతికి రిలీజ్ అయిన కొత్త తెలుగు సినిమాల కలెక్షన్స్ రిపోర్ట్. సంక్రాంతి పండగ రోజులు అయిపోయాయి, కానీ సంక్రాంతి సీజన్ కంప్లీట్ అవ్వలేదు. కొత్తగా రిలీజ్ అయిన తెలుగు సినిమాలకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ వరకు సంక్రాంతి జోరు రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గానే ఉండబోతుంది, ఆసక్తికరంగానే ఉండబోతుంది అర్థమవుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే సంక్రాంతి సందడి ఇంకా తగ్గలేదు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజానికం, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుగు సినిమా ప్రేక్షకులు ఇంకా పండగ మూడ్ లోనే ఉన్నారు. దానికి తగ్గట్టు గవర్నమెంట్ కూడా సంక్రాంతి సెలవుల్ని 21వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేసింది. ఈ మ్యాటర్ ఖచ్చితంగా పండగకి రిలీజ్ అయ్యి థియేటర్స్ లో ఉన్న తెలుగు సినిమాలకి సూపర్ గా కలిసి వచ్చే వ్యవహారమే. సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న హనుమాన్ మూవీకే కాదు, సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం మూవీకి, కింగ్ నాగార్జున నా సామిరంగ మూవీ, ఈ రెండు సినిమాలకి కూడా ఈ వ్యవహారం సూపర్ గా కలిసి వచ్చేస్తది. ఎందుకంటే ఆ మూడు సినిమాలని తెలుగు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేశారు. ఆ మూడు సినిమాలని సాలిడ్ గా ఎంజాయ్ చేస్తున్నారు. సో సండే వరకు ఈ మూడు సినిమాలకి ఆంధ్రప్రదేశ్ లో అయితే బ్రహ్మాండమైన కలెక్షన్స్ ఉండబోతున్నాయి అర్థమవుతుంది. అన్నిటికంటే హైలైట్ గా కలిసి వచ్చేది మాత్రం హనుమాన్ మూవీకి. ఎందుకంటే సినిమాకి సూపర్ పాజిటివ్ టాక్ ఉంది. చూడాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చూడాలని గట్టిగా సంకల్పించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ వస్తున్నారు థియేటర్స్ కి. సో వీక్ డేస్ లో కూడా, వర్కింగ్ డేస్ లో కూడా ఆంధ్రప్రదేశ్ లో గానీ తెలంగాణలో గానీ సినిమాకి టికెట్లు దొరకడం లేదు. రాబోయే వీకెండ్ లో శుక్రవారం నుండే ఆంధ్రప్రదేశ్ లో చాలా బి సెంటర్స్ లో, వీలు కుదిరిన చోట సి సెంటర్స్ లో కూడా ఎర్లీ మార్నింగ్ 8 o'clock కి షోలు వేస్తున్నారు. సెకండ్ వీకెండ్ లో కూడా ఎర్లీ మార్నింగ్ షోస్ ప్లాన్ చేస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు హనుమాన్ మూవీకి సంబంధించి పబ్లిక్ లో ఎంత డిమాండ్ ఉందో. జనరల్ గా మా స్టార్ హీరో సినిమాకి, పెద్ద హీరోల సినిమాలకి మంచి టాక్ వస్తే సెకండ్ వీకెండ్ లోను 10 రోజుల తర్వాత ఎర్లీ మార్నింగ్ షోస్ పడతా ఉంటాయి. ఒక చిన్న సినిమా ఇలా అద్భుతం చేయటం మాత్రం అరుదైన మ్యాటర్ అనే చెప్పాలి తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర. స్మాల్ ఫిలిం బిగ్ ఇంపాక్ట్, ఈ కొటేషన్ కు సంబంధించి అబ్జెక్షన్ చెప్పటానికే లేదు, పర్ఫెక్ట్ అంతే. ఇంకా ఈ సినిమా గురించి చిన్న సినిమా పెద్ద న్యాయం అని మాట్లాడుకుంటున్నారు. ఎస్, సినిమాకి పెద్దగానే న్యాయం జరిగింది. తెలుగు ప్రేక్షకులు గొప్పగా న్యాయం చేశారు. ఛాలెంజింగ్ గా రిస్క్ తీసుకున్నప్పుడు కష్టాలు వస్తాయి. కష్టాలు ఎన్నొచ్చినా ఫైట్ మొదలు పెట్టిన తర్వాత ఫైట్ చెయ్యాలి. చాలా చిన్న సినిమాలు అబ్బో పెద్ద హీరోతో పోటీనా మనకెందుకులే అని అసలు ఫైట్ గురించి ఆలోచించకుండానే వెనక్కి తగ్గేస్తాయి. ఎందుకు భయపడతారు అంటే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ లో క్వాలిటీ లేకపోవచ్చు, వాళ్ళు ప్రిపేర్ చేసిన కంటెంట్ లో దమ్ము లేకపోవచ్చు. వాళ్ళు క్రియేట్ చేసిన ఎంటర్టైన్మెంట్ లో క్వాలిటీ ఉంది అని నమ్మినప్పుడు, వాళ్ళ కంటెంట్ లో దమ్ముందని అందరికి అర్థమైనప్పుడు ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది. ప్రశాంత్ వర్మ తన కంటెంట్ ని నమ్మాడు, న్యాయం జరిగింది. రిలీజ్ కు ముందు ప్రశాంత్ వర్మ నమ్మకాన్ని ఎవరు కన్సిడర్ చేసిన పరిస్థితే కాదు, ఇప్పుడు అతన్ని నమ్మక తప్పని పరిస్థితి అందరూ. హనుమాన్ మూవీ విజయ గాథలో, వీర గాథలో మోరల్ ఇదే. ఎవరైనా కళలు కనొచ్చు, పెద్దగా కళలు కనొచ్చు, కాకపోతే ఆ కళలు సాకారం చేసుకోవటానికి ప్లాన్ ప్రాపర్ గా ఉందా, ఎఫర్ట్ సరిగ్గా పెడతావా లేదా చూసుకోవాలి. పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నాడు, పర్ఫెక్ట్ గా ఎఫర్ట్ పెట్టాడు, కొట్టాడు ప్రశాంత్ వర్మ. రిలీజ్ కు ముందు అవతార్ సినిమాకి మించి తీస్తాను అంటే చాలా మంది హేళనగా మాట్లాడారు. ఇప్పుడు తప్పదు, చేస్తాడు. అతని కెపాసిటీ, క్యాపబిలిటీ అందరికీ అర్థమైంది. చేసినా చేస్తాడు, అవతార్ కంటే పెద్ద సినిమా అని నమ్ముతున్నారు. హనుమాన్ మూవీ సక్సెస్ తో తొడ కొట్టకుండానే తొడ కొట్టిన ఇంపాక్ట్ ఇచ్చి వదిలిపెట్టాడు ఇండస్ట్రీకి ప్రశాంత్ వర్మ. చిన్న సినిమాలకి అదృష్టం కలిసి రావటం చాలా అరుదు. కలిసి వచ్చిన ఇంత భారీ సక్సెస్ కొట్టడం అనేది జరగని పని. కంటెంట్ లో సరైన దమ్ము ఉంటేనే అదృష్టం కూడా సరెండర్ అయ్యి సక్సెస్ ని ఊహించిన లెవెల్స్ కి, ఊహించిన రేంజ్ కి తీసుకువెళ్తది. హనుమాన్ మూవీ సక్సెస్ ఇస్తున్న ఇన్స్పిరేషన్ అదే. చిన్న ప్రయత్నంతో కూడా పెద్ద సక్సెస్ కొట్టొచ్చు, కాకపోతే విజన్ క్లియర్ గా ఉండాలి, ఎఫర్ట్ బలంగా ఉండాలి. నిజంగా అద్భుతం చేసింది, అద్భుతం చేస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర హనుమాన్ మూవీ. నిజంగా గ్రేట్ పెర్ఫార్మెన్స్ అంతే. ఎందుకు గ్రేట్ అంటే థియేటర్లు చాలా తక్కువ ఇచ్చారు. అక్కడి వరకే కాదు, మిగతా సినిమాలతో పోల్చుకుంటే, పండక్కి రిలీజ్ అయిన పెద్ద హీరోల సినిమాలతో పోల్చుకుంటే టికెట్ రేట్లు తక్కువ. చిన్న సినిమా పెద్ద ఇంపాక్ట్ దంచి పారేసింది అంతే. సినిమాకి వచ్చిన ఫుట్ ఫాల్స్ ని కన్సిడరేషన్ లోకి తీసుకుని చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కనిపిస్తున్న షేర్ కంటే ఓ 15-20 కోట్ల షేర్ ఎక్కువ ఉంటది ఖచ్చితంగా. మొత్తం 6 రోజుల కలెక్షన్ల షేర్ రెండు తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే 36 కోట్లకు పైన ఉంది.
అదే మిగతా సినిమాల మాదిరి టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం తీసుకుని ఉన్నట్టయితే ఖచ్చితంగా 50 కోట్లకి తగ్గకుండా షేర్ చూసుండేది. ఈ పాటికి హనుమాన్ మూవీ 2 తెలుగు స్టేట్స్ వరకే. ఆరో రోజున హనుమాన్ మూవీ 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే అరౌండ్ 5 కోట్ల షేర్ చూసింది. అందులో సింహభాగం తెలంగాణ నుండి వస్తూ ఉండడం విశేషం. ఎక్కడ ఎంత వస్తున్నా ప్రతిరోజు సినిమాకి వచ్చేది ప్యూర్ గా ప్రాఫిట్స్, ఎందుకంటే బ్రేక్ ఈవెన్ ఎప్పుడూ అయిపోయింది. ఆరో రోజు వరకు చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల వరకు హనుమాన్ మూవీ సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళకి పంచిన ప్రాఫిట్ ఎంతో తెలుసా? 16 కోట్లు. ఇంకా అయిపోలేదు, జాతర చాలా ఉంది. ఫుల్ రన్ లో సినిమా 2 తెలుగు రాష్ట్రాల వరకే బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళకి మరో 20 కోట్లకి తగ్గకుండా ప్రాఫిట్స్ పంచిపెట్టే పనిలోనే ఉంది. డిస్ట్రిబ్యూటర్స్ కి, ఎగ్జిబిటర్స్ కి ప్రాఫిట్స్ ఇవ్వటమే కాదు, గవర్నమెంట్ కి ట్యాక్సుల రూపంలో, థియేటర్స్ కి రెంట్ల రూపంలో దాదాపు 20 కోట్ల రూపాయలు 6 రోజుల్లోనే హనుమాన్ మూవీ నుండి వెళ్లటం విశేషం. ఇంకా విశేషం ఏమిటి అంటే 2 తెలుగు స్టేట్స్ లో ఎంత బలంగా పెర్ఫామ్ చేస్తుందో ఓవర్సీస్ లోనూ హిందీ వెర్షన్ కర్ణాటకలో కలిపి అంతే బలంగా పెర్ఫామ్ చేస్తుంది. 6 రోజుల కలెక్షన్ల షేర్ ప్రపంచవ్యాప్తంగా అన్ని వెర్షన్స్ లో కలుపుకుని చూసుకుంటే నియర్లీ 70 కోట్లు ఉంది. గ్రాస్ నియర్లీ 130 కోట్లు ఉంది. హనుమాన్ మూవీ హిందీ వెర్షన్ 6 రోజుల నెట్ 20 కోట్లు దాటింది. వీకెండ్ లో హిందీలో కూడా మంచి జాతర ఉంటది, మంచి నెంబర్స్ పడతాయని అర్థం అవుతుంది. ఓవర్సీస్ లో కూడా వీక్ డేస్ లో సినిమా కొంచెం స్లో అయింది. వీకెండ్ లో మళ్ళీ పుంజుకుని సినిమా గట్టిగానే కలెక్షన్స్ సాధించే అవకాశం కనబడుతుంది. అమెరికా వరకే హనుమాన్ మూవీ 20 కోట్ల షేర్ చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెంబర్స్, ఈ లాభాలు ఒక చిన్న సినిమాని దృష్టిలో పెట్టుకుని చూస్తే అస్సలు ఊహలకు అందని నెంబర్స్, కానీ జరుగుతుంది, హనుమాన్ కోసం జరుగుతుంది. ఇంకా గుంటూరు కారం మూవీ విషయానికి వస్తే పండక్కి బాబు రుబాబు తగ్గల ఇంకా జబర్దస్త్ గానే నడుస్తా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో బాబు జోరు సూపర్ అంటే సూపర్ గా ఉంది. తెలంగాణలో మాత్రం కాస్త జోరు తగ్గింది. కారణం ఏమిటి అంటే టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటం. తెలంగాణలో టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయని ఇప్పుడు గుర్తొచ్చాయి. పండగ రోజుల్లో మాత్రం టికెట్ రేట్ల గురించి ఎవ్వరూ మాట్లాడిందే లేదు. వాస్తవంగా చూసుకుంటే టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటం, వేరే సినిమాలు ఉన్నాయి, థియేటర్లు ఇవ్వాలి అన్న ప్రెషర్, ఆ పైన బ్యాడ్ వర్డ్ ఆఫ్ మౌత్, స్టాక్ సరిగ్గా లేదు సినిమాకి, ఇవన్నీ కూడా ప్రతికూలమైన పరిస్థితులు. సరిగ్గా ఇవి ప్లాన్ చేసుకుని మీద పడితే కొలాప్స్ అయిపోద్ది సినిమా. కానీ ఆ ప్రతికూల పరిస్థితులు అన్నీ కూడా గుంటూరు కారం మూవీని ఏం పీకలేకపోయాయి. ఎందుకు పీకలేకపోయాయి అంటే సినిమాలో ఓ పవర్ ఉంది, సూపర్ పవర్ ఉంది. గుంటూరు కారం మూవీకి ఒక్కటే సరైన ప్లస్, అదే పవర్ఫుల్ గా ముందు నిలబడి ప్రతికూల పరిస్థితులన్నిటితో ఫైట్ చేసి సినిమాకి భారీగా షేర్ తీసుకొచ్చేసింది. ఆ ప్లస్ పాయింట్ ఏమిటి అంటే బాబు డిసప్పాయింట్ చేయలేదు. మహేష్ బాబు సినిమాలో బాగున్నాడు. ఆ ఒక్క మాట, ఆ ఒక్క ప్లస్ గుంటూరు కారం మూవీని పడిపోనివ్వకుండా బాక్స్ ఆఫీస్ ఫైట్ లో చాలా స్ట్రాంగ్ గా నిలబెట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండ్ వాల్యూ అది. బ్రాండ్ అంటే ఓ నమ్మకం, ఆ నమ్మకమే గుంటూరు కారం మూవీని ఈ సీజన్ లో గట్టిగా నిలబెట్టింది అని చెప్పొచ్చు. షాకింగ్ మ్యాటర్ ఏమిటి అంటే కొన్ని ఏరియాల్లో ఫుల్ రన్ లో గుంటూరు కారం మూవీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోబోతుంది. ఈస్ట్ గోదావరి ఏరియాలో ఇప్పటి వరకు చూసుకుంటే సినిమా రెవెన్యూలో 90% రికవరీ చేసిందని తెలుస్తుంది. సినిమాలో ఉన్న కంటెంట్ ని, సినిమాకి వచ్చిన టాక్ ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఒక్క ఏరియాలో సినిమాకి బ్రేక్ ఈవెన్ అయినా బ్లాక్ బాస్టర్ తో సమానం అనే మాట్లాడాలి. ఆంధ్రప్రదేశ్ వరకు అయితే గుంటూరు కారం మూవీకి సూపర్ స్టేబుల్ గా కలెక్షన్స్ కనపడుతున్నాయి. వచ్చే సండే వరకు ఆంధ్రప్రదేశ్ లో అయితే బ్రహ్మాండంగానే సినిమా పెర్ఫామ్ చేయనుంది. 6వ రోజున 2 తెలుగు రాష్ట్రాల వరకు గుంటూరు కారం మూవీ టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ చూసుకుంటే అరౌండ్ 5 కోట్లు ఉంది. అందులో 90 లక్షలు మాత్రమే తెలంగాణ నుండి, మిగతా అంతా అంటే 4 కోట్ల 10 లక్షలు ఆంధ్రప్రదేశ్ నుండే ఉన్నాయి. అదే చెప్తున్నాగా, పండగ జోరు ఆంధ్రప్రదేశ్ లో ఇంకా తగ్గలేదు. ఆ మ్యాటర్ గుంటూరు కారం మూవీకి అడ్వాంటేజ్ అవనుంది. సో కొన్ని ఏరియాల్లో సినిమా బ్రేక్ ఈవెన్ చేసేసుకున్న ఆశ్చర్యపోని అవసరం లేదు. 6 రోజుల తర్వాత చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా గుంటూరు కారం మూవీ 100 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. ఇంకా జోరు కొనసాగుతుంది కాబట్టి ఫుల్ రన్ లో సినిమా 120 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేసిన ఆశ్చర్యపోని అవసరం లేదు. 2 తెలుగు స్టేట్స్ వరకు చూసుకుంటే గుంటూరు కారం మూవీ 6 రోజుల్లో రిపోర్ట్ చేసిన షేర్ 78 కోట్లకు పైన ఉంది. 2 తెలుగు స్టేట్స్ వరకు బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోవడానికి సినిమా చూడాల్సిన టోటల్ షేర్ 102 కోట్లు. అంటే ఇంకొక 24 కోట్లు రావాలి. అందులో 10 కోట్లు తెలంగాణ నుంచి రావాలి, 14 కోట్ల షేర్ ఆంధ్రప్రదేశ్ నుంచి రావాలి. సో గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు కారం మూవీ గట్టిగా కలెక్షన్స్ దంచితే ఆంధ్రప్రదేశ్ వరకు సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఈ మ్యాటర్ మాత్రం ఇంట్రెస్టింగ్ గానే ఉంది, థ్రిల్లింగ్ గానే ఉంది. చూద్దాం మరి చివరికి ఏమవుద్దో. కింగ్ నాగార్జున నా సామిరంగా మూవీ కూడా ఆంధ్రప్రదేశ్ లో పండగ సందడి బాగా హెల్ప్ అవుతుంది. సినిమా ఆంధ్రప్రదేశ్ వరకు 4వ రోజున గట్టిగానే కలెక్షన్స్ ని హోల్డ్ చేసింది.
ఓవరాల్ గా 2 తెలుగు స్టేట్స్ వరకు చూసుకుంటే సినిమా 6 రోజుల్లో దాదాపు 14 కోట్ల వరకు షేర్ చూసింది. ఇంకెంత 1 కోటి షేర్ వస్తే 2 తెలుగు స్టేట్స్ వరకు సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసేసుకుంటది. సినిమాకి సంబంధించి సిచ్యువేషన్స్ అన్ని పాజిటివ్ గానే కనపడుతున్నాయి. సో ఈ వీకెండ్ లో మంచి రన్ దొరికితే చాలు బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోవడమే కాదు, సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు చక్కగా ప్రాఫిట్స్ కూడా తీసుకుంటారు. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.